నరసింహ. మేము మాది గోటూరు గ్రామం, ధన్వాడ మండలం. మా ఆయన వ్యవసాయం చేస్తుంటే అప్పుల బాధకు ఆత్మహత్య చేసుకొని చనిపోయినారు. అప్పులు ఎక్కువ అయ్యడం వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. దాని తర్వాత సుభిక్ష అగ్రి ఫౌండేషన్ వాళ్ళ సంస్థ గురించి తెలిసింది. ప్రతి నెల నారాయణపేటకు మీటింగ్కి వెళ్ళేవాళ్ళము. మీటింగ్లో సార్ వాళ్ళందరూ వ్యవసాయం ఎలా చేయాలి, ఎలా నేర్చుకొని ఎలా చేయాలని తెలియజేశారు. అప్పుల వల్ల మా ఆయన చనిపోయిన తర్వాత మా బాబు చనిపోయినప్పుడు 11 నెలలు ఉండే. అయితే అప్పుల వాళ్ళ ఇంటికి వచ్చింది. కొంచెం పొలము కూడా అమ్మినాము, అయినా అప్పులు తీరలేదు. మా బాబుని ఇప్పుడు 6th క్లాస్ చదువుతున్నాడు. అయితే ఆ సంస్థ ద్వారా మేము అందరం ఒక కుటుంబం లాగా సంస్థ మాకు బాగా ధైర్యం ఇచ్చింది. ఎలా బతకాలి, ఎలా ఒంటరి మహిళ ఎలా జీవించాలనేది ధైర్యం ఇచ్చింది. దాంతో ఆ సుభిక్ష అగ్రి ఫౌండేషన్ వాళ్ళు బర్రెని ఇచ్చారు. మాకు చాలా లాభం ఉంది. మా బాబు కూడా చదువుకుంటున్నాడు ఇప్పుడు 6th క్లాస్. దీని వలన మాకు ఉదయం 3 లీటర్లు, సాయంత్రం 3 లీటర్లు పాలు ఇస్తుంది. రోజుకు 300 ఆదాయం మాకు దొరుకుతుంది. దాంతో టెన్షన్ లేనట్లు పాలు కాకుండా మేము వేరే చేనుల పని కూడా చేసుకొని మంచి బతుకుతుంది. సుభిక్ష అగ్రి ఫౌండేషన్ వాళ్ళకు మరొక నా ధన్యవాదాలు.